సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని వర్తమానము పంపిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో మీ కుమారుని నిలబెట్టుకుని ఆరాధన వర్తమానం అందించారు మాకు. మీరు ప్రేమ స్వరూపని, మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించారో కొన్ని మాటలు విన్నాం, బలపరచబడ్డాం. మరలా ఈ పక్షాన నిలబడిన నేను బలహీనుడను, బలపరచండి. చదవబడిన వాక్య భాగం మా కొరకు మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని, నన్ను మమ్మలను బలపరిచి మమ్మలను మనని తెప్పరిల్లో చేయమని మా ప్రభును మా ప్రాణ విభుడైన యేసుక్రీస్తును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మందసం గురించిన సంగతులు కొన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని మందసం ఎలా చేయబడింది, ఎవరు చేశారు, దేవుని మందసానికి ఏమేమి పేర్లు ఉన్నాయో అవన్నీ ధ్యానం చేసాం. అయితే దేవుని మందసం యొక్క విశిష్టత, దేవుని మందసం యొక్క గొప్పతనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని మందసం చేయబడినప్పుడు అది మోషే ఆజ్ఞాపించగా బెసలేలు అనేటువంటి ఒక శిల్పి దాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందసాన్ని చేసినప్పుడు అది 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా అరణ్యంలో తిరిగింది ఆ మందసం. అయితే మందసం లేకుండా వారు ఎప్పుడు ముందుకు వెళ్ళేవారు కాదు. అలా ముందుకు వెళ్ళాలంటే అది దుఃఖదినంగా, చేదు వార్తగా వారు భావించేవారు. అయితే కొందరు మూర్ఖించి మందసం లేకపోయినా, దేవుని యొక్క సేవకుడు లేకపోయినా మూర్ఖించి ఒక కొన అనగా శిఖరానికి వెళ్ళారు. వారు అన్యుల చేత చంపబడ్డారని మనం విన్నాం. కాబట్టి మందసం అనగా దేవుని సన్నిధిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మందసము బలసూచకమైన మందసం అని మనం ధ్యానించాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన బాహుబలంతో ఎలా రక్షించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. బాహుబలంతో రక్షిస్తాడు, కానీ దేవునికి అనుకూలంగా లేకుండా మనకి విజయం వస్తుంది అనుకోవడం పొరపాటే అని కూడా అనే సత్యాన్ని కూడా మనం ధ్యానం చేసాం. ఎరుకో గోడలు కూలినప్పుడు వారు ఆ కూలక మునుపు మందసాన్ని 7 మార్లు 7వ రోజు గోడ చుట్టూ తిప్పి గొప్ప కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలు కూలిని. కానీ అదే కేకలో మరి ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఎబెనెజరులో యుద్ధం జరిగినప్పుడు ఆ కేకలకి వాళ్ళేమి కూలలేదు, మనవాళ్ళు కూలిపోయారు. 34,000 మంది చనిపోయారు. కాబట్టి మందసాన్ని లేదా మందసం యొక్క విశిష్టత అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నీతి న్యాయంగా జరిగిస్తూ
మందసాన్ని అనుసరించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకి మేలు చేసేవాడుగా ఉంటాడు. గత వారంలో దేవుని మందసం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందసం ప్రభావము గలది. దేవుని మందసం ఎలాంటిదండి? ప్రభావము గలది. ఎప్పుడైతే దేవుని సేవకుడు, దేవుని యొక్క యాజకులు మరి చనిపోయారో, ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది చంపబడ్డారో, మందసం పట్టబడి ఎత్తుకొని పోయారు. వాళ్ళు పట్టబడినప్పుడు ఆ ఫినెహాసు భార్య ఆమె బిడ్డను కంటూ ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయింది అని ఆ బిడ్డకు ఎకాబోద్ అనే పేరు పట్టింది. కాబట్టి మందసము ప్రభావం గల మందసం. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో 19వ వచనం మరలా చదువుతున్నాను. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. బేత్షెమెషు వారు అనేటువంటి వారు ఉన్నారు, ఒక గ్రామస్తులు. వారు మందసాన్ని తెరిచి చూశారు. మందసాన్ని తెరిచి చూసినప్పుడు ఎంతమంది చనిపోయారండి? 50,070 మంది చనిపోయారట. ఎందుకు చనిపోయారు? మందసాన్ని చూసినప్పుడు ఎందుకు చనిపోయారు అని మనం ఆలోచన చేసినప్పుడు 20వ వచనం అన్నాడు, అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మందసము పరిశుద్ధమైన మందసం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మందసము పరిశుద్ధమైన మందసం. ఆ మాట కూడా చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలుకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఎలాగ ఆజ్ఞించెను, పరిశుద్ధమైన మందసమును అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? పరిశుద్ధమైన మందసము. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మందసం యొక్క విశిష్టత ఒకటి, అది బల సూచకమైన మందసము. దేవుని బలం ముందు, శక్తి ముందు ఈ లోకంలో గొప్పవాళ్ళు అనబడిన వారు ఎవరు నిలవలేరు. రెండవది, ఆయన మందసము ప్రభావము గల మందసము. ఆయన మందసము మన మధ్యలో ఉంటేనే మనకు ప్రభావము కానీ విజయం కానీ కలుగుతుంది తప్ప ఆయన మందసం మన మధ్యన లేకపోతే ప్రభావం మనలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ బలహీనత కలిగిన స్త్రీ దేవుణ్ణి ముట్టినప్పుడు ప్రభావము ఆయనలో నుండి వచ్చి ఆమెను బలపరిచింది, స్వస్థపరిచింది, బాగు చేసింది. కాబట్టి దేవునిలోని మనలోనికి ప్రభావం రావాలి తప్ప మనలోంచి బయటికి ప్రభావము పోకూడదు. ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు అన్నాడు, పరిశుద్ధమైన మందసము. పరిశుద్ధమైన మందసం అండి. అక్కడ చెబుతూ ఉన్నాడు సమూయేలు మొదటి గ్రంథంలో, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అన్నాడు. దేవుని మందసం ముందు ఆయన పరిశుద్ధుడు. నిర్గమకాండంలో కానీ లేవియ కాండంలో కానీ అనేక సందర్భాల్లో ఆయన గురించి ఏమని రాశాడంటే, నేను పరిశుద్ధుడను రాశాడు ఆయన. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని కొత్త నిబంధన గ్రంథంలో రాశాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మొట్టమొదటి క్వాలిటీ పరిశుద్ధత, అంతే. ఆకాశ మండలంలో లేదా
పరమండలంలో దేవదూతల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అదే మాటతో ఆయన స్తుతింపబడే దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ అందులో ఒకడు కూడా పరిశుద్ధుడైన దేవుడు లేడు. వారు చెప్పుకోలేదు, వారు పరిశుద్ధుడైన దేవుళ్ళు అనబడలేదు. ఈ ప్రపంచంలో దేవుళ్ళని పిలువబడేవారు ఉన్నారు, కానీ ప్రభు అయిన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. ధైర్యంగా చెప్పగలిగాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధ దేవుడను అన్నాడు. ఆయన నేను పరిశుద్ధ దేవుడని అన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే దెయ్యం పట్టినోడు ఒకడు వచ్చాడు. అక్కడికి దెయ్యం పట్టినోడు వచ్చి అన్నాడు, మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజం పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను. ఏమంటున్నాడండి? అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు. వాడు సమాజ మందిరంలోనే ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మందిరంలో ఉన్న వాళ్ళందరూ పవిత్రాత్మ కలిగిన వారు కాదు. ఇందులో అపవిత్రాత్మ కలిగిన వారు కూడా ఉంటారు. దేవుడైనా గుర్తించాలి, దెయ్యమైనా గుర్తించాలి. మనం పరిశుద్ధులమో అపవిత్రులమో. అప్పటి వరకు ఎంతో కాలం అపవిత్రాత్మ పట్టినవాడు ఆ మందిరానికి వచ్చే ఉంటాడు, పాటలు పాడే ఉంటాడు, అందరితో పాటు దేవుణ్ణి స్తుతించే ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి బోధ చేసినప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు అక్కడికి వచ్చి బోధ జరిగిస్తున్నప్పుడు, అపవిత్రాత్మ పట్టిన అపవిత్రుడైన ఒక మనుషుడు లేదా ఆ మనుష్యుడిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ లేచాడు. లేచి అంటున్నాడు, నువ్వెవరవో నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరవో ఎరుగుదును అని చెప్పేమన్నాడు చూడండి. నీవు దేవుని పరిశుద్ధుడమని కేకలు వేసెను. ఎవరంటున్నారు చెప్పండి ఈ మాట? మనుషులా? ఒక అపవిత్రాత్మ పట్టినవాడిని అపవిత్రాత్మ, ఒక దెయ్యం అంటా ఉంది. ఏమన్నా? నీవు దేవుని పరిశుద్ధుడువు. ఇంకో రకం చెప్పాలంటే, నీవు పరిశుద్ధుడైన దేవుడువు. అది నీవు పరిశుద్ధుడమైన దేవుడు అన్నాడు. అది పరిశుద్ధుడైన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అండి. పరిశుద్ధుడైన దేవుడు. పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సార్లు చాలా మాటలు రాశారు. ఒక మాట చూద్దాం చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? కాబట్టి దేవుని వంటి వాడు ఎవడూ లేడు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అంటే ఆయన మించిన వాడు పరిశుద్ధతలో మరొకడు లేనే లేడు అని అర్థం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకని ఆయన ముందు ఎవరు నిలవలేరు. ఎవరు నిలవలేరంటే, దేవుడు పరిశుద్ధుడైనప్పుడు పాపి అయిన వాడు ఎవడు కూడా అక్కడ నిలబడలేడు. అందుకని అపవిత్రాత్మ పట్టినవాడు వాడు ఉండలేక అడిగాడు, అప్పుడే మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావు బాబా, ఇంకా చాలా టైం ఉంది కదా, మాకు తీర్పు దినము, అప్పుడే ఎందుకు మమ్మల్ని బాధించడానికి వచ్చావు? నువ్వు మాట్లాడుతూ ఉంటే నా ఒళ్ళు గగురు పడుతుంది, నా ఒంటి నిండా చీమాజరులు పాగినట్టున్నాయి, నీ పరిశుద్ధత ముందు నేను నిలబడలేకపోతున్నాను. నీవు దేవుని పరిశుద్ధుడువు లేదా పరిశుద్ధుడైన దేవుడువు నీవు అన్నాడు. అది
కాబట్టి దేవుని ముందు అపవిత్రాత్మలు అవి నిలవలేవు, నిలబడలేవు. ఇక్కడ సమూయేలు గ్రంథంలో చదివాం కదా, ఆ మందసం పట్టబడింది. మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు పట్టుకెళ్ళారు? ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే అది ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం అవ్వాల. మనకు కూడా అంతే, ఒకసారి బైబిల్ ఎక్కడ పెడతాం మనకే తెలియదు. పట్టుకెళ్ళి ఒకసారి అలా టేబుల్ మీద పడేస్తాం, ఒకసారి గూట్లో పడేస్తాం, ఒకసారి మంచం మీద పడేస్తాం, ఏమండి ఒకసారి ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాం, ఒకసారి కుండి మీద పెట్టేస్తాం, ఇంకా మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తాం ఒక్కొక్కసారి. వారికి ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాలో తెలియలేదు. తెలియక వాళ్ళు ఏం చేశారంటే దాగోను గుడి అనేటువంటి ఒక గుడిలో పెట్టారు. అష్టోదకు తీసుకెళ్ళిపోయి దాగోను గుడిలో ఆ మందసాన్ని పెట్టారు. మందసం పెట్టి ఇశ్రాయేలు ప్రజలను మనం ఓడించాం, ఏలీ కుమారులు చంపాం, ఇశ్రాయేలు ప్రజలను చంపేశాం, వాళ్ళని ఓడించమని చెప్పేసి వాళ్ళు విజయకేతనంగా వారు దీన్ని పట్టుకెళ్ళినటువంటి మందసాన్ని ఏం చేయాలో తెలియక వారు దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెట్టినప్పుడు దాగోను గుడిలో పెట్టి వారు తలుపులు, ఆ గుడికి తలుపులు తాళాలు వేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోగానే ఉదయాన్నే లేవగానే, ఉదయాన్నే కాదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రాతః కాలం అని ఉంది. ఆ మాట చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, అంటే వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు దేవుని మందసాన్ని? మన ఇశ్రాయేలు ప్రజలు ఎబెనెజరు దగ్గర తీసుకొచ్చారు. యుద్ధం అక్కడే కదా జరిగింది. యుద్ధం ఎక్కడ జరిగిందండి? మీకు 4వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా. యుద్ధం ఎక్కడ జరిగింది? ఎబెనెజరులో జరిగింది. ఈ మందసం ఎక్కడుంది? అంతకుముందు షిలోహులో ఉంది. అర్థమవుతుందా? షిలోహులో దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మందసం ఉంది. ఈ మందసము మోషే కాలంలో అడవిలో వాళ్ళ భుజాల పైన తెప్పబడింది. తర్వాత యెహోషువ కాలానికి వచ్చినప్పుడు ఈ మందసము ద్వారా ఈ మందసం భుజాల మీద ఎత్తుకుని వెళ్ళినప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి యోర్దాను నది నీళ్లు ఆగిపోని, ఆ మందసం ద్వారా మరలా యోర్దాను నది దాటి వెళ్ళి ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక చోట కొంతకాలం గిల్గాలు అనే ప్రాంతంలో పెట్టారు. ఎక్కడ పెట్టారండి? గిల్గాలు అనే ప్రదేశంలో పెట్టారు కొంతకాలం బేతేలు అనేటువంటి ప్రదేశంలో పెట్టారు. కొంతకాలం బేతేలు అనే ప్రదేశంలో పెట్టారు. మరి కొంతకాలం షిలోహు అనే ప్రదేశంలో పెట్టారు. ఏ ప్రదేశంలో పెట్టారండి? షిలోహులో దేవుని మందిరం ఉంది. ఆ మందిరం దేవుని యొక్క మందస్సం ఉంది. వీళ్ళు ఎబెనెజరులో యుద్ధాన్ని దిగారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఎబెనెజరులో వీళ్ళకి పరాజయం వచ్చింది, ఓడిపోయారు. ఓడిపోగానే ఇప్పుడు షిలోహులో ఉన్నటువంటి మందిరాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? ఒరే, మన మధ్యన మందసం లేదు కాబట్టి మనం ఓడిపోయాం, కాబట్టి షిలోహులో ఉన్న మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకొని రండి అని ఎబెనెజరుకి అనగా యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. అంటే పరిశుద్ధ స్థలములో లేదా అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు? యుద్ధ భూమిలోకి, పాపుల రక్తం ఒలికించేటువంటి ఎబెనెజరు అనేటువంటి ప్రాంతంలోకి, యుద్ధ భూమిలోకి లాక్కొచ్చేసారు అంతే. అయినా వారికి విజయం వచ్చిందా? విజయం రాలే. అందరూ ఓడిపోయారు. ఏలీ చనిపోయాడు, మెడ విరిగి. ఏలీ కుమారులు హతులయ్యారు. ఫినెహాసు భార్య చనిపోయింది. యుద్ధంలో చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఎబెనెజరు నుండి ఫిలిష్తీయులు ఈ మందసాన్ని లాక్కుని ఎక్కడికి వెళ్ళిపోయారు? పట్టుకుని ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉన్నటువంటి ఎబెనెజరు నుండి అష్టోద్ అనేటువంటి ప్రాంతానికి పట్టుకెళ్ళారు. అక్కడ 2వ వచనం చూడండి. దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. ఎబెనెజరు నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి, ఫిలిష్తీయులకి 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. ఫిలిష్తీయులకి 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. అష్టోదు, గాజా, గాతు, ఎక్రోను, ఇంకోటి అష్కెలోను, ఇలా 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. 5 ముఖ్య పట్టణాలకి 5గురు సర్దార్లు ఉంటారు ఫిలిష్తీయులకి.
ఫిలిస్తీన్లకు ఎన్ని ముఖ్య పట్టణాలండి? 5 ముఖ్య పట్టణాలకి 5గురు సర్దారులు ఉంటారు. ఈ 5 ముఖ్య పట్టణాల్లో ఒక ముఖ్య పట్టణమైనటువంటి అష్టోదు అనేటువంటి ప్రాంతానికి ఈ యొక్క మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళి కొన్ని ఎక్కడన్నా పెట్టలేదు, కానీ ఒక దాగోను గుడిలో ఆ దాగోను దేవత ముందు పెట్టారు, విగ్రహం ముందు పెట్టారు. పెట్టేసాక మా పని అయిపోయింది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మా పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోయారు. చూడండి 3వ వచనం. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. చూసారా? మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు, మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఇప్పుడు అష్టోదు అనేటువంటి ఒక విగ్రహం ముందు దేవుని మందసాన్ని పెట్టారు. విగ్రహం చాలా పెద్దదండి, విగ్రహము చాలా పెద్దది. అష్టోదు దేవత లేదా వారి దేవుడు. ఆ విగ్రహము అది ఎలా చేయబడిందంటే సగం మనిషి సగం చేప. చరిత్ర ఏం చెప్తుందంటే అష్టోదు గుడిలో దాగోన్ అనేటువంటి విగ్రహము సగం ఎలా ఉంటుందండి? సగం మనిషి సగం చేప, మత్స్యం అన్నమాట. సగం మనిషి సగం మత్స్యం. ఇది ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. సగం నుంచి పైనే చేతులు ఉంటాయి, ముఖం ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. కానీ సగం నుంచి కింద మాత్రం చేప పులుసు ఎలా ఉంటుంది మీకు? ఎక్కడి నుంచి చేప ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చేప తోక ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు అనమాట. లేదా ఉంటుంది ఆ దేవత. ఇలాంటి దేవత విగ్రహం ముందు దేవుని మందసాన్ని పట్టుకొస్తే వాళ్ళు, మనమైతే ఎండెక్క పొద్దెక్క లెగితే మనమైతే, వాళ్ళు ఎప్పుడు లేచారు? అసలు మందసం పెట్టడం ఏం జరుగుద్దో చూద్దాం అనుకున్నారో, లేకపోతే వారి దేవుడికి ప్రాతకాలం లెగిసి నైవేద్యం ఇస్తారో మనకదైతే తెలియదు. కానీ ప్రాతకాలం అంటే ఉదయానికంటే ఇంకా చీకటితోనే పెందల కడ లేచి ప్రాతకాలం వెళ్ళి పొద్దున్నే వెళ్ళి చూసేదాడికి అంత పెద్ద విగ్రహం బోర్లా పడిపోయి ఉంది. ఒరే ఇదేంట్రా, ఏమైంది, ఇలా పడిపోయింది ఏంటి మన విగ్రహం? ఎందుకు పడిందబ్బా? నిన్నటి వరకు బాగానే ఉంది కదా, ఇవేళ ఎందుకు పడిందని అనుకోలే వాళ్ళు. ఏమో ఎందుకు పడిందో సర్లే అని చెప్పేసి అందరు కలిసి మరి ప్రొక్రియలు తెచ్చారు, ఏం తెచ్చారు, మొత్తం మీద దాన్ని ఏం చేశారండి? మళ్ళా నిలబెట్టేశారు. మళ్ళా నిలబెట్టి మరలా వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే తర్వాత 4వ వచనం చూడండి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. ఇప్పుడు మందసాన్ని తెచ్చి ఈ విగ్రహం ముందు పెట్టుంచారు వాళ్ళు. పెట్టుంచితే ఈ మందసం ఎదుట ఉన్నటువంటి విగ్రహము ఆల్రెడీ ముందు పడిపోయింది. విగ్రహం పడిపోయింది. పడిపోయినప్పుడు వీళ్ళకి బుద్ధి రావాలి వీళ్ళకి. ఎందుకు పడింది అనుకుని చెప్పేసి దాన్ని నిలబెట్టి ఉంచారు. నిలబెట్టి ఉంచి మళ్ళీ వెళ్ళారు. మరలా 2వ రోజున రాగానే ఏమైందండి? విగ్రహము ముందుకు పడిపోయింది. దాని చేతులు ఊడి ఎక్కడ పడి? చేతులు మొండు ఊడి గడప దగ్గర పని అంట. మొండు మాత్రం అలా ఉంది. మొండు మాత్రం అలా ఉంటే వారు ఏం చేశారు చూడండి. 5వ వచనం. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. 6వ వచనం. యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. చూడండి, వీళ్ళకి గ్రహింపు లేదు. మనం నిలవబెట్టింది కేవలం విగ్రహం మాత్రమే. అందుకనే ఒకసారి బోర్లా పడిపోయింది, మరొకసారి చేతులు దిగిపోయి తల దిగిపోయింది, మొండు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఈ మందసం ఎక్కడ ఉండబట్టి ఈ నష్టం జరిగిందనే సంగతి వారు గ్రహించలేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే అష్టోదు ప్రాంతాన్ని లేదా పట్టణంలో ఉన్నవారిని దేవుడు మొత్తాడట. మొత్తితే వాళ్ళందరికీ గడ్డలేసినాయి అంట. గడ్డలేస్తే యెహోవా దేవుని హస్తం ఆ ప్రాంతం మీద భారంగా ఉంది. మిగిలిన 4 పట్టణాలు బాగానే ఉన్నాయి.
ఈ ఒక్క ప్రాంతం అష్టోదు ప్రాంతం మటుకి తెగుళ్ళ చేత, గడ్డల చేత, చెగ్గడ్డలు అనమాట, మన చెగ్గడ్డలు అంటాం కదా, ఆ గడ్డల చేత చాలా బాధపడుతూ ఉంటే, ఒరే బాబు ఈ మందసం ఇక్కడికి రాబట్టే మనకి ఇలా జరిగింది, కాబట్టి ఇది మా పట్టణంలో వద్దు, దీన్ని ఇంకొక పట్టణాన్ని పంపిద్దామని చెప్పేసి వాళ్ళు గాతు దగ్గరికి పంపించారంట. వాళ్ళు ఎక్కడ పంపించారండి? గాతు. ఈ గాతు పట్టణం ఏంటి? ప్రసిద్ధి అంటే గొల్యాతు ఉన్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు? గాతు పట్టణస్థుడైన గొల్యాతు అనమాట. ఫిలిస్తీన్లకు 5 పట్టణాల్లో గాతు అనేటువంటిది ఒక పట్టణం. ఆ పట్టణం వాడే గొల్యాతు అనమాట. ఇప్పుడు గొల్యాతు గారు ఉన్న పట్టణానికి పట్టుకెళ్ళారు దీన్ని. ఎక్కడ పట్టుకెళ్ళారు? ఇది సమూయేలు మొదటి గ్రంథం మొదట్లో కాబట్టి అప్పుడు గొల్యాతు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే సమూయేలు అప్పటికే పుట్టాడు కాబట్టి. చిన్నవాడు అయి ఉండొచ్చు, కానీ మొత్తం మీద గొల్యాతు అయితే వాడు పుట్టే ఉన్నాడు అప్పటికి. ఇప్పుడు గొల్యాతు ఎక్కడైతే ఉన్నాడో ఆ పట్టణానికి దాన్ని తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి, 9వ వచనం. అయితే అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకుపోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. ఇప్పుడు చూడండి, అసలు మందసము షిలోహులో ఉండాలి, దేవుని మందిరంలో. మనోళ్ళు ఏం చేశారు? ఎబినేజరులోకి తీసుకొచ్చారు, యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. వీళ్ళు యుద్ధంలో ఏం చేశారు? ఈ మందసం ఉంటే వీళ్ళు చాలా గొప్పగా కేకలు వేస్తున్నారు, వీళ్ళు లేనిపోయిన శక్తి బలం వస్తున్నారు, దీన్ని బట్టుకెళ్ళి ఏం చేశారు? అష్టోరుకి తీసుకెళ్ళిపోయారు. అష్టోరుకి తీసుకెళ్ళి దాగోను గుడిలో ఉంచారు. దాగోను గుడిలో ఉంచితే ఒకరోజు బోర్ల పడింది, మరొక రోజు చేతులు తల తెగిపోయినాయి దానికి. అవి ఇదేం బాగోదనుకుని అలాగే ఉంచారు దాన్ని. ఇలాగ వాళ్ళకి గడ్డలు వేసినాయి. చెగ్గడ్డలు వేసేసరికి వాళ్ళు ఏం చేశారు? ఏంట్రో ఈ పట్టణం నిండా ఈ మాయ రోగం ఏంటి మనకు అర్థమవుతలేదని చెప్పి ఏం చేశారు వాళ్ళు? గాతుకి దాన్ని, మన దగ్గర ఉండడం లాభం లేదు, అసలు దీనివల్ల అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఈ మందసాన్ని గాతునకు దాన్ని పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది? దేవుడు మరలా రహస్య స్థలాల్లో గడ్డలేసినాయి అంట. ఇప్పుడు చెగ్గడ్డ వేస్తే ఏమంటారు పెద్దోళ్ళు తెలుసా? చూసి వేస్తుంది అంటారు. చెగ్గడ్డ వేస్తానంటండి, చూసి వేస్తుందంట. ఇంక ఆ చెగ్గడ్డ ఏంటంటే మనకి నడవడానికి ఇబ్బందే. ఒకసారి చిన్నప్పుడు ఇప్పుడు తగ్గిపోయినండి, మా చిన్నప్పుడు చెగ్గడ్డలు ఎక్కువ వేసి ఏమంటే ఒక్కోసారి సంకలో వేసేసి చెగ్గడ్డ, చెయ్యి ఎత్తాలో దించాలో అన్నం తినాలో ఏం చేయాలో ఓయిన ఉండదు. 2 రెక్కల సందులో చెగ్గడ్డ వేసేది. దేవుడి దయవల్ల నిజంగా చెగ్గట్లు ఇప్పుడు లేవండి, మరి ఇంచేతనం మరి దేవుడి కనికరము మందులు, కానీ చెగ్గట్లు ఇప్పుడు ఇట్లా. కానీ వీళ్ళకి రహస్య స్థలాల్లో చెగ్గడ్లు వేసి ఆ పట్టణం గాతు పట్టణం కూడా ఇంకా జనమందరూ చెగ్గట్లతో బాధపడి ఒరే బాబోయ్ ఆ పట్టణంలో అలా జరిగింది, సరే నీ పట్టణానికి పట్టుకొచ్చాం, ఈ పట్టణంలో మరీ ఎక్కువైపోయినాయి చెగ్గడ్లు, కాబట్టి ఇది మా వల్ల కాదని చెప్పి దీన్ని ఏం చేశారు? ఎక్రోనుకు పంపించేద్దాం. ఫిలిస్తీన్ల సర్దారులు ఇంకో పట్టణం ఏంటండి, ఎక్రోనుకు పంపిద్దామని చెప్పేసి ఎక్రోనుకు పంపించడానికి ప్రయత్నం చేశారట. ఎక్రోనుకు పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి సంగతి తెలిసిపోయింది. మరి వార్తల్లో చూసారో వాట్సాప్లో చూసారో, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఎన్నో వచనం? 10వ వచనం. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇప్పుడు దీనికి కారణం ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క మందసమే. ఆ పైన రాశారు చూడన్నమాట, ఎక్కడ? 7వ వచనంలో. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవతయగు దాగోని మీదను బహుభారం ఉన్నదే, ఆయన మందసము మన మధ్య నుండుటియే దీనికి కారణము కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు వీళ్ళు? దేవుని యొక్క మందసమే కారణం. దేవుని యొక్క మందసం మన మధ్యలో ఉండడమే, ఆయన మందసం మన మధ్యలో ఉండటమే ఈ సెగగడ్లకే కారణం అని వీళ్ళు పంపించినప్పుడు ఎక్రోను అన్నారు, రే బాబా ఏడు మా దగ్గర పట్టుకొచ్చారేటి, ఇప్పుడు ఏదైనా పనికిరాంది ఏదైనా తెచ్చి పడేస్తున్నాం అనుకోండి, ఏమంటారు? ఏడు మా దగ్గర వేస్తున్నాంటే దూరంగా పట్టుకెళ్ళి అంటాం, అంతేనా? ఏమండి అంతే కదా. ఇంట్లో పందికొక్కు చచ్చిపోయింది అనుకో, తాడుగట్టి తీసుకెళ్తున్నాం, ఎవరు చూస్తే వాళ్ళకి భయమే, మా దగ్గర వదిలేస్తారు. తెలివితేటలుగా ఏం చేస్తారంటే ఇంట్లో చచ్చిపోతే తెల్లారకుండా ఆ ఇంటికి గట్టేసేస్తారు దాన్ని మనోళ్ళు. అన్ని తెలివితేటలు ఉంటాయి మనకి. తెల్లారకు చూసి దాన్ని ఎక్కడ పడేయాలి అక్కడ పడేసే వరకు మనశ్శాంతి ఉండదు, అంతే. కాబట్టి వీళ్ళు ఎక్రోని వాళ్ళు ఏం చేశారు? బాబా ఆ పట్టణంలో ఏం జరిగిందో తెలుసు, ఈ పట్టణంలో ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు మా పట్టణాన్ని కూడా చంపేయాలని వచ్చారా? ఇలా కాదు, ఓ మీటింగ్ పెట్టుకుందాం. ఏం చేద్దాం?
అసలు ఎందుకు జరుగుతుంది మన పట్టణాల్లో? ఇంకా 3 పట్టణాలు ఉన్నాయి మాతో పాటు. కాబట్టి 5 పట్టణాల వాళ్ళని కలిసి ఒక ఆలోచన చేద్దాం, ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఎవరు? ఆయన మందసమే. ఇది మన మధ్యలో ఉండడం చేతనే ఈ సెగ్గడ్లు ఇలా వేసేస్తున్నాయి, మనకు రోగాలు వచ్చి ఇలా చచ్చిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఓ మీటింగ్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క యాజకులను పిలిచారు. వాళ్ళు పిలిచి అన్నారు, 6వ అధ్యాయం చూడండి, 5:12 ఒకసారి చదువుదాం చూడండి. చావక మిగిలిన వారు గడ్డల రోగం చేత మొత్తబడిరి, ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు. అది చెగ్గడ్లేస్తే అలా ఉంటుంది. ఒక చెగ్గడ్డేస్తేనే తట్టుకోలేము మనం. ఒంటి నిండా చెగ్గట్లేస్తే ఎవడగోల ఎవడ తిరుగుతాడు? ఏమండి, ఎవడు చూసినా ఇప్పుడు అందరికీ జ్వరాలే. ఏమండి నీరసంగా ఉందని చెప్పామనుకో, మాకు నీరసం అంటున్నారు. పిల్లలకి జ్వరం అంటే మా పిల్లలకి జ్వరమేనండి, టైఫాయిడ్లు అండి, వైరల్ ఫీవర్లు అండి, అందరికీ జ్వరాలు. ఇంక ఎవరి బాధ ఎవరికి చెప్పుకుంటారు? అందరూ గొళ్ళు మనకు వాళ్ళు ఎడుతున్నారు. అలాగే ఏ ఇంట్లో చూసినా సెగ్గట్లు వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు, బాధలు పడి ఉన్నారు. కానీ వీళ్ళు గోల కేకలు ఆకాశాన్ని అంటిందంట. అప్పుడు వీళ్ళందరూ ఒక మీటింగ్ వేశారు. 6వ అధ్యాయానికి రండి. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉన్న తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో అని తెలియజెప్పుడు అనగా. అది ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? మొత్తం మీద ఈ మందసం వచ్చాక మనకు తిప్పలు పట్టుకున్నాయి, మనకు రోగాలు వచ్చినాయి, మనకు చెగ్గట్లు ఎత్తనాయి. కాబట్టి దీన్ని పంపించాలి. ఇక మన దగ్గర అయితే ఉంటాకి లేదు. ఎందుకని ఆల్రెడీ 2 పట్టణాలు చూసాం, 3వ పట్టణానికి వచ్చింది. ఇక 7 నెలలు ఉంది. ఇక మనలో సగం మంది చచ్చిపోయారు. కాబట్టి ఇక నుంచి ఈ మందసం ఇక్కడ ఉండడానికే వీలేదు. అయితే దీన్ని పంపించేటప్పుడు దీనికి ఏమన్నా పరిహారం చేసి పంపించాలా, ఉత్తినే పంపించాలా? అంతే కదా. కావిడి తెచ్చారనుకోండి, మీ బిడ్డ నీళ్ళు వసుకుందానో ఏదో కార్యక్రమం మీద కావిడి తెచ్చారనుకోండి, మీరు ఏం ఆలోచన చేస్తారు? ఉత్తినే పంపించాలా, ఉత్తి క్యాన్ పంపించాలా, అందులో 5 లడ్డూలు వేసి పంపించాలా? ఆలోచన చేస్తారా? చేయరా? ఉత్తినే పంపించాలా, ఒక చీర కొనిపెట్టి పంపించాలా? అంటే ఎలా పంపించాలనేటువంటి ఆలోచన చేస్తారు కదా. చేస్తారా? చేయరా? ఏమండి, రాకరాకు వచ్చింది ఆడబిడ్డ, ఏం చేస్తారు? ఉత్తినే పంపిస్తారా? ఓ చీర కొంటారా? కనీసం ఏమీ లేకపోతే ఒక జాకెట్ ముక్కనిచ్చి ఎలా పంపించాలని చూస్తాం. కాబట్టి దీన్ని మన దగ్గర నుంచి పంపించాలంటే ఉత్తిని పంపించవచ్చా, ఏమైనా పరిష్కారం దీనికి చేసి పంపించాలా? ఆలోచన అడిగారు. అక్కడ ఆలోచన అడిగితే అక్కడ కూడా యాజకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు, కొంత జ్ఞానం ఉంది. ఎందుకని? ఆ దేవుడికి యాజకత్వం చేసేవాళ్ళు దాగోను గుడి కానీ వేరే గుళ్ళో యాజకత్వం చేసేవాళ్ళు ఏం చెప్పారో సలహా చెప్పారు. ఏమని చెప్పారు? 6:4 ఫిలిష్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ మీదని వారిని అడగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక ఫిలిష్తీయులు సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. పందికొక్కులేటి? పందికొక్కులు గోలేటి మనకి? పందికొక్కులు గోలేటండి? బంగారు వీళ్ళకి చెగ్గడ్లు వేసినాయి కదా. 5 సర్దారులు లెక్క చొప్పుని ఎన్ని గడ్డలు చేయాలండి? బంగారపు గడ్డలు చేయాలండి. చెగ్గడ్లు ఎలా ఉంటాయి అలా బంగారం ముద్దలు చేయాలన్నమాట. దేనికదే విరుగుడు అన్నట్టుగా, దేనికదే పరిష్కారం అన్నట్టుగా బంగారు చెగ్గడ్డలాగా చేశారంట. 5 గడ్డలు చేసి ఇంకా ప్రాంతాలు చెప్పిన 5 సర్దారులు చెప్పిన పట్టణాలు చెప్పిన పందికొక్కులు తయారు చేయాలంట. ఏం తయారు చేయాలి? అవి కూడా బంగారమే. పందికొక్కుల్ని పట్టుకుంటాం కాదు, అవి కూడా పందికొక్కుల్లాగా తయారు చేయాలి. ఎందుకంటే పందికొక్కు భూమిని పాడు చేసినట్టుగా మానవుని శరీరాన్ని సెగ్గడ్లు ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. సెగ్గడ్లు అంటే ఎంత ఇక్కడో సెగ్గడ్డ, ఎక్కడో చిన్నది, ఇవన్నీ చూస్తే పందికొక్కుల్లాగా కనపడుతున్నాయి అన్నమాట వాళ్ళకి. అందుకుని బంగారు గడ్డలో పందికొక్కుల రూపంలో ఉన్న ఇవి చేసి ఏం చేయాలి? 5వ వచనం, కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను సుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీద, మీ దేవతల మీదనో మీ భూమి మీదనో భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయను కాబోలు. అంటే వీళ్ళు కొంత పరిష్కారం చెప్తా ఉన్నారు, ఇలా జరగవచ్చు. ఎందుకంటే గతంలో మేము చూసాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అంటే, ముళ్ళును ముళ్ళుతోనే దియ్యాల. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు అడవిలో అరణ్యంలో ఉన్నప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చినాయి. ఏమొచ్చినాయండి? తాపకరమైన సర్పాలు వచ్చినాయి. తాపకరమైన సర్పాలు వచ్చి కరిచేటప్పుడు దేవుడు చెప్పాడు మోషేతోడు, అయ్యా నేను ఏం చేయాలి, అందరూ చచ్చిపోతున్నారంటే ఆయన అన్నాడు, నువ్వు ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టు. ఎవడైతే పాము కరిచినప్పుడు ఇత్తడి సర్పాన్ని చూస్తాడో వాడు బ్రతుకుతాడు అన్నాడు. ఇప్పుడు సర్పానికి పరిష్కారం ఏంటి? సర్పమే. ఇది కొంత చరిత్ర తెలుసు అనుకుంటే వీళ్ళకి.
అందుకు నేను ఏమంటున్నారంటే సెగ్గట్లు వేసినాయి కాబట్టి బంగారు సెగ్గట్లు తయారు చేయాలి. అవి పందికొక్కుల్లాగా ఉన్నాయి కాబట్టి పందికొక్కులు లాంటివి కొన్ని తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేసి ఏం చేయాలి, ఈ పందికొక్కుల్ని గడ్డల్ని చక్కగా ఒక పెట్టెలో పెట్టి, బంగారు పెట్టెలో, ముందు చూద్దాం చూడండి 6వ వచనం. ఒక శ్రేష్టమైన మాట ఉంది అక్కడ. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకుందురు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. అంటే ఈ యాజకులకి వీళ్ళకి దేని గురించి ఎక్కడ చరిత్ర తెలిసి వీళ్ళకి ఐగుప్తు దగ్గర నుంచి జరిగిన చరిత్ర అంతా వీళ్ళకి తెలుసు. ఐగుప్తు రాజు ఫరో రాజు కఠినంగా ఉన్నాడు, చాలా నష్టపోయాడు. మీరెందుకురా బాబు ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా కఠినంగా ఉన్నారు, మీరు చచ్చిపోతే బంగారం ఏం చేసుకుంటారు, మీరు బ్రతుకుంటే బలిసాగు దేనికి బతకొచ్చు. కాబట్టి ఏం చేయాలి, మీకున్న బంగారం అంతా పందికొక్కులు చేయండి, బంగారు గడ్డలను చేయండి అని వాళ్ళు చక్కటి సలహా ఇచ్చారు. తర్వాత చూడండి 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, ఏ బండి అండి, కొత్త బండి, కాడి మొయ్యని పాడేవలను రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. చూడండి ఎక్కడొచ్చింది, ఫిలిస్తీన్ సర్దారుల పట్టణాల్లో సమస్య వచ్చింది. ఏ సమస్య అది? సెగ్గడ్ల సమస్య. అది ఎక్కడేస్తుంది, అనుకోని స్థలంలో వేసేస్తుంది. చాలా ఇబ్బంది అనమాట. రహస్య స్థలాల్లో వేసేస్తుందంట. ఇంకా వాళ్ళు ఎవరికి బాధ చెప్పుకోవాలో నువ్వు లేదు, నా బాధ నీ చెప్పుకుందాను అంటే నువ్వు నీ బాధ చెప్తున్నావు, ఇంకెవడు చెప్పుకుంటాం, చేసేది ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి యాజకుల్ని అడిగారు, ఆ దాగోని గుళ్ళో పనిచేసినటువంటి పూజారుల్ని అడిగారు, అయ్యా దీనికి పరిష్కారం ఏంటంటే, వీళ్ళకి తెలుసు, వీళ్ళు తెలివైన వాళ్ళు కదా, పూజారులు అంటే పట్టి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. ఒరే బాబు మీరు ఇంకా కఠినంగా ఎందుకున్నారు, మనకు ఐగుప్తు నుంచి చరిత్ర చెప్తలేదా, ఐగుప్తులో ఏమన్నాడు ఫరో, యెహోవా నీవిడెవడన్నా పాపానికి ఆయన ఎవడో చూపించాడు బాబు, ఆయన తక్కువడు కాదు. కాబట్టి మీరు అర్జెంటుగా దీనికి పరిష్కారం ఒక పని చేయండి, ఆయనకి మామూలుగా కాదు బంగారు గడ్డలు చేయించండి, బంగారు పందికొక్కులు చేయించండి, అంత మాత్రమే కాదు ఇవన్నీ పెట్టెలో పెట్టండి, పెట్టి ఏం చేస్తారో తెలుసా, ఒక క్రొత్త బండి చేయించండి, పాతది కాదు. దేవుని పనిముట్టుకు ఏ బండి చేయించాలి, ఒక క్రొత్త బండి, ఎద్దుల బండి లాగా అనమాట. దీనికి ఎద్దులు వాడబడలేదు కానీ ఒక ఎద్దుల బండి లాంటి ఒక 2 చక్రాలు ఉన్న బండి చేయించాలి. బండి చేయించి ఈ మందసాన్ని జాయిగా దాని మీద పెట్టేసి ఈ బంగారు గడ్డలో పందికొక్కులు ఎన్ని కలిపి పెట్టెలో పెట్టి పాడి, చూడండి అక్కడ ఏమని రాశాడు చూడండి, క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలు తెచ్చి అన్నాడు. అంటే కాడి ఎద్దుల బండి ఏం మోస్తాయి, జనరల్గానే ఎద్దులు మోస్తాయి. ఎద్దులు ఎప్పుడు మోస్తాయి, అవి యవన కాలంలో వాటి కాడి మీద, వాటి మెడ మీద కాడి పెట్టి వాటిని బాగా నలగొడతారు. నలగొట్టిన తర్వాత వాటి కాయ కాసిన తర్వాత బరువు కాయగలవు అనుకున్నప్పుడు ఎద్దుల బండి కాడి వాటి మీద పెడతారు. ఎద్దుల బండి ఎవరు లాగుతారంటే ఎద్దులే లాగాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కాడి మొయ్యినటువంటి ఆవులు తీసుకురమ్మన్నాడు, అవి కూడా పాలిచ్చే ఆవులు తీసుకురమ్మన్నాడు. పాలిచ్చే ఆవులు తీసుకొచ్చి వాటి దూడలనేమో వాటిని తోలివేయండి, విడిచిపెట్టినట్లని. ఈ పాడి మరి ఇచ్చేటువంటి ఈ కాడి మొయ్యిన ఆవులు తీసుకొచ్చి ఈ ఆవుల మీద ఆ యొక్క బండిని కాడి పెట్టండి, పెట్టి అప్పుడు తోలేయండి. తోలితే అది రాజమార్గాన్ని విడిచిపెట్టండి. అది కనుక వారి మార్గాన్ని వెళ్ళి బెత్షెమెషు వారి దగ్గర కనుక వెళ్ళిపోయింది అనుకోండి, మనం చేసిన ప్లాను సక్సెస్ అయినట్టే అని చెప్పేసి వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. చూడండి చదువుదాం 7వ వచనం మళ్ళీ చదువుదాం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మొయ్యని పాడేవలటువంటి తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసము నా బండి మీద ఎత్తి అపరార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టి అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసి నేను తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదని మన అదృష్ట వశము చేత అది మనకు సంభవించినని తెలుసుకుందామని అనిరి. చూడండి, అంటే ఫిలిస్తీన్ల ప్రాంతానికి బెత్షెమెషు అనేటువంటిది సరిహద్దు ప్రాంతం అన్నమాట. ఫిలిస్తీన్ల ప్రాంతానికి బెత్షెమెషు అనేటువంటిది దగ్గరగా ఉన్న సరిహద్దు ప్రాంతం. మీరు బండిని ఆ కాడిని పాడి లేదా పాలు ఇచ్చి ఆవుల మీద పెట్టేయండి.
పెట్టేసి ఆ బండిని విడిచిపెట్టండి. రాజమార్గంలో అంటే రోడ్డు మీద విడిచిపెట్టండి. ఆ బండి కనుక ఆ పాడి ఆవులు కనుక తీసుకెళ్ళిపోయి బెత్షెమెషు దారికి వెళ్ళిపోయినాయి అనుకోండి, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందాం, ఇక లేకపోతే మన కర్మ అనుకున్నారు వాళ్ళు. బండి వెళ్తుందా ఏమండి? వెళ్తుందా? ఎద్దు తన కామందు నెరుగును అన్నాడు, గాడిద తన సొంతమాని తొడు నెరుగును అన్నట్టుగా ఈ పాడి ఆవులు ఈ కాడి ఎత్తుకుని ఎక్కడ తీసుకెళ్ళి వాటిని? బెత్షెమెషు ప్రాంతానికి ఆ మందసాన్ని ఆ గడ్డల్ని తీసుకెళ్ళి. చూడండి 11వ వచనం. యెహోవా మందసమును బంగారు గడ్డలను పందుకొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. చూడండి ఇక్కడ కాడి మోయని పాడి ఆవులు ఎప్పుడు కాడి మోయవండి, కానీ అలాంటి పాడి ఆవుల్ని బిడ్డల నుంచి విడిపించినాడు, వాటికి కూడా ఎంతో బాధ ఉంటుంది. కాబట్టి బిడ్డల్ని వదిలేసి పాలు తాగి బిడ్డల్ని విడిచిపెట్టి రావడం అంటే చాలా బాధ. పైగా దేవుని మందసం అంటే చాలా ప్రమాదకరమైంది. ఎందుకని? అంతకుముందే దాగోను అలాంటి విగ్రహాలు సైతం పడిపోయినాయి. కాబట్టి మేమెంత, కానీ దేవుడు మా మీద పెట్టిన భారాన్ని మేము నెరవేరుస్తాం అని అరుచుకుంటూ వెళ్ళి. ఇంకో సంగతి ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బ్రతకము అనే సంగతి వాటికి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బ్రతకము, ఎన్ని చేతను? ఈ మందసం గమ్యానికి చేరగానే ఆ ఆవులు అక్కడ బ్రతకూడదు. అదే జరిగింది. చూడండి అక్కడ కూడా ఫిలిష్తీయుల సర్దాలు వెళ్ళారంట. 13వ వచనం. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అది అందుకు ఏడ్చినాయి. బిడ్డలను వదిలిపెట్టి, అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలిపెట్టి దేవుని పని జరిగించుట కొరకు, దేవుని మందసాన్ని మోయుట కొరకు వాటి ప్రాణాన్ని అర్పించడానికి అవి ఇష్టపడి సిద్ధపడి అన్నమాట. అయినప్పటికీ కాడి వదలలేదు. అవి కాడి వదిలి పారిపోవచ్చు, అవసరమైతే వేరే దారిని వెళ్ళిపోవచ్చు, ఒక ఆవిటు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ లెవెల్లో బలవంతం పెట్టకుండానే ఈ యొక్క కాడిని ఎత్తుకుని ఈ పాడి ఆవులు ఏం చేసినాయి అంటే, ఏదైతే వీళ్ళు అనుకున్నారో, ఎవరి దగ్గరికైతే ఈ మందసం చేరాలో, ఏ సరిహద్దు వరకైతే వెళ్ళాలో ఆ సరిహద్దు వరకు క్షేమంగా ఈ పాడి ఆవులు ఆ మందసాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోయినప్పుడు ఒక రాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయి దగ్గర ఆ బండి తగిలింది. ఆ బండి అక్కడ ఆగిపోయింది. ఎప్పుడైతే బండి ఆగిపోయిందో, ఏదైతే క్రొత్త బండి చేయబడిందో ఆ బండి చెక్కలన్నీ చీల్చారట. చెక్కలన్నీ చీల్చి మోసుకొచ్చిన వదిలేయచ్చు కదా, ఏమో సంగతి ఏమో మనకు తెలియదు. కానీ ఆ పాడి ఆవులను ఏం చేశారండి? అక్కడే దహనపరిచేశారంతే. బలిగా అర్పించిరి అన్నాడు. లేవీలు 15వ వచనం. లేవీలు యెహోవా మందసమును బంగారు వస్తువులు గల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమైన బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దాల 5గురు అంతవరకు చూసి నాడే ఎక్కూరునకు తిరిగి వెళ్ళిరి. ఇది జరిగిన సంగతి. మందసము ఫిలిష్తీయుల ప్రాంతం నుండి ఇప్పుడు ఎవరి ప్రాంతానికి వచ్చింది? ఇశ్రాయేలు సరిహద్దులోకి వచ్చింది, బెత్షెమెషుకు వచ్చేసింది. తీసుకొచ్చిన పాడి ఆవులను వాళ్ళు దహన బలిగా అర్పించారు. వీళ్ళు కూడా కొన్ని బలులు అర్పించారు. దేవునికి ఎంత స్తుతియాగం చేశారు. స్తుతియాగం చేసిన వారు చేసినట్టు ఉండక ఏం చేశారు తెలుసా? ఒక రోజున ఏం చేశారంటే, కొంతమంది అసలు దేవుని మందసం తెరిచి చూద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారండి? దేవుని మందసాన్ని అసలు ఓపెన్ చేసి చూద్దాం, ఈ పెట్టి ఏంటో చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం, ఇందులో ఏముందని చెప్పేసి వారు ఆ పెట్టిని తెరిచి చూశారంట. తెరిచి చూడగానే ఏం జరిగింది? ఇప్పుడు జరిగిన సంఘటన చూడండి. 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసం తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. ఎంతమందిని చంపేశాడండి? 50,070 మందిని మొత్తాడంటండి. అది తెరిచినప్పుడు. ఎందుకు? దేవుని మందసాన్ని తెరిస్తే దేవుడు చంపుతాడంటే చంపుతాడు. ఎలా చంపుతాడంటే, అది పరిశుద్ధమైన మందసం, అపవిత్రుడైన వాడు దాన్ని ముట్టుకోకూడదు. అందుకని అక్కడ పరిశుద్ధుడైన దేవుడు నువ్వు, నీ ఎదుట లేదా నీ సన్నిధి ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు అన్నాడు. అహరోనుకి కుమారులు ఉన్నారు. అహరోను కుమారులు ఉంటే
వారు దేవునికి అర్పింపవలసిన అగ్ని కాక వేరొక అగ్ని తీసుకొచ్చి అక్కడ దహన బలి చేసినప్పుడు అక్కడికక్కడే బూడిదైపోయారు ఇద్దరు కుమారులు. దేవునికి ఎలా అర్పించాలో అలాగే అర్పించాలి వాడు బ్రతకాలంటే. ఈ మందసాన్ని ఇప్పటివరకు ఎవరు ఓపెన్ చేయలేదు. ఎందుకని ఓపెన్ చేయలేదు? లేవీయులైన వారు మాత్రమే ఓపెన్ చేయాలి, అది కూడా పరిశుద్ధులుగా వాళ్ళ రక్తాన్ని వాళ్ళ పాపం నిమిత్తం దాన్ని చిందిస్తేనే దాన్ని ఓపెన్ చేయాలి. అసలు ఓపెన్ చేయొచ్చో చేయకూడదు వాళ్ళకి తెలియదు, దాన్ని అసలు ఓపెనే చేయకూడదేమో. కానీ ఏం చేశారు వీళ్ళు? ఏముందో చూద్దామని చెప్పేసి అపవిత్రులైన వీళ్ళు దాన్ని ఎప్పుడైతే ముట్టుకున్నారో ఏం జరిగింది? అప్పుడు చూడండి ఏమంటున్నాడు, చూడండి 19వ వచనం 20వ వచనం. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవడో నిలవగలడు అన్నాడు. అది ఎవరు నిలవగలరండి? ఎవరు నిలవలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుని దగ్గర నిలవాలంటే పరిశుద్ధతను పొందుకున్న వారు మాత్రమే నిలవగలరు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం అన్నారు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు అన్నాడు. 15వ అధ్యాయంలో అన్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అన్నాడు. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అన్నాడు. అది అంటే దేవుని మందిరంలో కానీ దేవుని మందసం దగ్గర కానీ మనము నిలబడాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకోవాలి. డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. దాగోను గుళ్ళో దాగోను నిలవలేకపోయింది, బోర్లా పడింది, బొక్క బోర్లా పడింది విగ్రహం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ముందు ఎవరు నిలబడగలడు? పరలోక రాజ్యం వెళ్ళాడంట ఒకడు, వెళ్ళి డాంబికింగ్ అన్నాడంట, ఆ లిస్టులో నా పేరు ఉంటుంది చూడు అన్నాడంట. కనపడతలేదండి బాబు, అన్నీ చూశాను అన్నాడు. కాదు నువ్వు ఎక్కడ వెనకాల చూస్తున్నావేంటి? ఫస్ట్ లిస్టులో నా పేరు ఫస్ట్ పేర్లో ఉంటుంది చూడు, నేను ఎన్నో పాటలు పాడాను, ఎన్నో వాక్యాలు చెప్పాను, చాలా ప్రసంగాలు మంచి మంచి ప్రసంగాలు చేశాను, చాలా దాన ధర్మాలు చేశాను చూడు. నేను అసలు ఎప్పుడు పండగ వచ్చినా కానీ ముందు నేనే ఇచ్చేవాడిని, చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని, నా పేరు ఉంటుంది చూడు ముందు అన్నాడు. ఇందులో లేదండి బాబు అంటే, మరి ఎక్కడ ఉంటుంది నా పేరు అన్నాడంట. అదిగో అక్కడ ఉంటుంది అని. ఎవరు అక్కడ అందడికి? ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళి నరకం దగ్గర తీసుకెళ్లారంట, అక్కడ ఉందన్నాడు పేరు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడాలంటే గంభీరం కానీ డంబం కానీ పనిచేయదు. పరిశుద్ధత ఒకటే ఆయన ముందు నిలబడడానికి కారణం. పేతురు గారు రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క పిత్తవరకు కూడా దొరకలేదని, ఒక్క చేప కూడా దొరకలే. అలసిపోయి తెల్లవారుజాని పేతురు, ఆంద్రేయ, అతని సహోదరులు అందరూ కూడా అలసిపోయి ఉన్నారు. వలలు బాగు చేసుకుంటున్నారు. వలలు బాగు చేసుకుంటూ ఉంటే అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి, అయ్యా వలలు బాగు చేసుకుంటున్నారు కదా, నేను బోధ చేయాలి, కొంచెం మీ ధోని ఇవ్వండి అంటే, అయ్యో ఎక్కండి బాబా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ధోని ఎక్కాడు. ధోని ఎక్కిన తర్వాత కొంచెం లోతుకి నడిపించి అన్నాడు. లోతుకి నడిపించి జనసమూహం చాలామంది ఉన్నారు, కిక్కిరిసి జనం ఉన్నారు, అందుకుని ధోనిని కొంచెం లోపలికి నడిపించి యేసుక్రీస్తు ప్రభు మంచి బోధ చేశాడు. మంచి బోధ చేసిన తర్వాత అప్పుడు అన్నాడు, వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు. పేతురుని అన్నాడు, పేతురు ఇప్పుడు వలయ్య అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు వలయ్య అన్నాడు. అప్పుడు పేతురు, ఇదేంటి ప్రభా, రాత్రంతా మేమేమో చాలా శ్రమ పడ్డాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, ఇప్పుడు వలమేయమంటున్నావేంటి ఆయన మనసులో వచ్చి అన్నాడు, ఆయనను నీ మాట చొప్పున వేస్తానన్నాడు. ఏమన్నాడండి? ఆయనను నీ మాట చొప్పున వేస్తానన్నాడు. వేసినప్పుడు ఏం జరిగింది? వల పగిలిపోయేలాగా లేదా పిగిలిపోయేలాగా చేపలు పడి. అంటే తన మనసులో యేసుక్రీస్తు ప్రభుని అతను తక్కువగా ఊహించుకుని ఉండొచ్చు, లేదా నేను పర్వాలేదని అతను అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వల పిగిలిపోవడానికి సిద్ధంగా ఉందో అప్పుడు అతను అన్నాడు, ప్రభువా, ఆ మాట చదువుదాం చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 5:8. పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇదేంటి? ఇప్పుడు పేతురు నువ్వు పాపాత్ముడని దేవుడు చెప్పాడా? ఏమండి, పేతురు నువ్వు పాపాత్ముడని దేవుడు చెప్పాడు? చెప్పలా. కానీ దేవుని యొక్క అద్భుతాన్ని అతను చూసినప్పుడు, మేము రాత్రంతా శ్రమపడినా ఒక్క చేప కూడా పడలేదు, ఒక చిన్న పరికి కూడా పడలేదు, అలాంటిది ఈయన మాట చెప్పగానే ఈయన మాట విని మేము వేసాం, ఇన్ని చేపలు ఎలా వచ్చినాయి? కాబట్టి ఈయన పరిశుద్ధుడు, నేను పాపినని గుర్తించాడు అంతే.
నేను ఈయన్ని చాలా తక్కువ అంచనా వేశాను, కానీ నేను చాలా పాపిని ప్రభువా, నన్ను విడిచిపో, నీ దగ్గర ఉండడానికి, నీ దగ్గర నిలబడడానికి నేను సరిపో, నన్ను విడిచిపో అన్నాడు అంతే. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. యోహాను సువార్తలో ఒక సందర్భం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఇలాగే దేవాలయంలో బోధిస్తూ ఉంటే పాపంలో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని వస్తారు. పాపంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చి, అయ్యా యేసుబాబు గారు, మీరు చాలా చక్కగా బోధ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ మోషే ధర్మశాస్త్రం కానీ ఏమని చెప్పింది? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది, ఇదిగో ఈమె వ్యభిచారంలో పట్టబడింది, నువ్వేం చెప్తావు చెప్పన్నారు ఆయన. ఆయన అన్నాడు, మీరు చెప్పింది బాగానే ఉంది, ఒక పని చేయండి, మీలో పాపం చేయని వారు అందరూ రాళ్ళు వేయండి అనలా. ఏమన్నాడు? మీలో పాపం చెయ్యని వాడు మొదట రాయి వేయండి అన్నాడు. ఒక్కడుంటే పాపం చెయ్యని వాడు ఒక రాయి వేస్తే మిగిలిన వాళ్ళందరూ వేసి ఆమెను చంపేయచ్చు. ఎందుకని ఆ పాపాత్మురాలే, పాపంలో పట్టబడిన స్త్రీయే అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆయన ఏమో రాసుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు ఆయన ఏమో రాసుకుంటూ ఉంటే అక్కడ చదివితే వాక్యం ఏమన్నా తెలుసా? అక్కడ చిన్నవారు మొదలుకొని ఆయన మాట ఉండొచ్చండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 9 చదువుదాం. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. చూడండి, ఇప్పుడు ఈ స్త్రీ పాపం చేసిందా చేయలేదా? పాపం చేసింది. పాపంలో పట్టబడిందా పట్టలేదా? పట్టబడింది. ఆమె చంపబడాలా వద్దా? చంపబడాలి. ఈమెను చంపడానికి ఎవరు వచ్చారండి? పెద్దవారు మొదలుకొని బొడ్డోడు దాకా, ఇంత చిన్నపిల్లడి దాకా వచ్చేసారు అంతే. ఒక్కొక్కటి చేతులు ఇంత రాయట్టుకుని వచ్చేసారు, కొట్టేద్దామని వచ్చేసారు. కొట్టే ముందేంటి అసలు ఏం చెప్తాడో విందామని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? అబ్బాయి, మీలో పాపం చేయని వారు రాయేయండి అనలా. మీలో పాపం చేయని వాడు మొదట రాయండి, ఒకడు వేయండి, తర్వాత అందరూ వేసేస్తాను. కానీ ఎరా నువ్వు వెళ్ళి రాయే ముందు మేము తర్వాత వేద్దామని అందడికి ఒకడు ముందెళ్ళి రాయి వేయబోయేదాడికి అలా చూసుకుంటున్నాడు. ఆడ హిస్టరీ అంతా అక్కడ వచ్చేస్తుంది. ఇలాగ ఎవడ పాపాలను ఎవడ తప్పులను చూసినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారండి? అక్కడ ఒక్కడో మిగలలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధత ముందు ఎవడ నిలబడగలడు? యేసు ఒక్కడే మిగిలాడు పరిశుద్ధుడిగా. ఇప్పుడు ఈమె పాపాన్ని ఒప్పుకుని ఈమె కూడా పరిశుద్ధురాలుగా, ఈమె కూడా ఒకటే మిగిలింది. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు చూడండి, 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. దేవుడండి మనల్ని పరీక్ష పెట్టి చూస్తే మనం ఎందుకు పనిచేయాలి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మన నీతి క్రియలు మురికి గుడ్డలన్నాడు. మనం ఒకవేళ నీతి క్రియలు చేసినా మనం పరిశుద్ధులం కాదు, మన నీతి క్రియలు కూడా మురికి గుడ్డలన్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధత ముందు ఎవడో నిలవలేడు. అయితే ఇక్కడ జరిగిన సంఘటనలో ఆ పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా ఒకడు కూడా పరిశుద్ధుడు లేడంతే. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధతలో లేకపోయినా పర్లేదు, నా దగ్గర నిలబడు చాలు, నేను నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను. నేను పవిత్రుడిని, నిర్దోషిని, నిష్కల్మషుడిని, పాపులలో వచ్చారు ప్రత్యేకముగా ఉన్నవాడిని. కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నీ అపవిత్రతంతా పోగొట్టి నీవు నా ఎదుట నిలబడేదానిగా నేను చేస్తాను నిన్ను అని దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందస్సం అంటే పరిశుద్ధమైన మందస్సం. ఆ మందస్సం ముందు వాస్తవంగా మనము నిలబడలేము. పరిశుద్ధ స్థలంలో కూడా, అతి పరిశుద్ధ స్థలంలో కూడా ప్రధాన యాజకుడు సైతం తన పాపాల కొరకు రక్తం చిందించిన తర్వాత మాత్రమే వెళ్ళేవాడు తప్ప, లేకపోతే అతను కూడా అక్కడికి వెళ్ళి బ్రతికేవాడు కాదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పేతురు గారు చెప్తాడు, ఏమన్నాడు ఒకసారి, అయ్యా నేను ఎవరినని చెప్పుకుంటున్నారంటే ఆయన అన్నాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అన్నాడు. అంటే నీవే పరిశుద్ధుడైన దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన కన్నులు, దేవుని కన్నులు దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనవంట ఆయన కన్నులు. అంటే పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైనవి. అంటే ఆయన పరిశుద్ధుడు, అంత పరిశుద్ధుడు. ఆయన్ని చూడాలంటే మన కన్ను కూడా ఎలా ఉండాలి?
మన దేహం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారన్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధత ముందు ఎవరు నిలవలేరు. కానీ దేవుని ఎదుట నిలబడి పాపాన్ని ఒప్పుకుంటే శంకర్ ఏం చేశాడు? ఆయన పాదాల దగ్గర మందిరంలో నిలబడి, దేవా నేను పాపని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుని దగ్గర ఎవరు నిలబడ్డాడు? శంకర్ నిలబడ్డాడు, పరిసేయుడు కొట్టివేయబడ్డాడు. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. వందనాలు.